స్టార్ టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ రాజుకుంది. ఎంతటి స్థాయిలో అంటే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ని అడుగు పెట్టనివ్వమని చెప్పి తెలంగాణ వాదులు హెచ్చరించేంతలా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ లీడర్లకి కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి వార్నింగ్ ఇచ్చేంతలా. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం తినలేదన్నటువంటి వెధవ ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోమని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. నువ్వేమైనా పీకాలనుకుంటే సారీ, ఈ పదానికి నేను స్టేజ్ నుంచి వాడుతున్నాను, బట్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్ని మీకు చెప్పడమే నా ఉద్దేశం. నువ్వేమైనా పెద్దగా పీకాలనుకుంటే ఏపీలో పీక్కో. తెలంగాణలో తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్ అంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కూడా రియాక్ట్ అయ్యారు. ఏపీలో రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ తెలంగాణకు వచ్చి పార్టీ నవనిర్మాణం చేస్తారట. తెలంగాణ వాళ్ళతో ఓసారి పెట్టుకుంటే రాష్ట్రం వచ్చింది, మళ్ళీ పెట్టుకుంటే మూతి పళ్ళు రాలిపోతాయని కవిత అంటున్నారు. రేపు హైదరాబాద్ వస్తున్న పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ అవతరణ దినోత్సవం ఏర్పాట్లు ఇటు తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటే సంధ్యా కన్వెన్షన్లో పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో జనసేన నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇది హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. రేపు ఓవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు, మరోవైపు పవన్ కళ్యాణ్ రాక, ఈ రెండింటి మధ్యలో పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడని మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోండి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇది పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాట. నిజంగానే గతంలో ఓసారైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు 11 రోజుల పాటుగా అన్నం తినలేదంటూ మైకులు పగిలిపోయేలా మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరి తెలంగాణ రాష్ట్రం వస్తేనే అన్నం తినని మీరు తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ తెలంగాణ రాజకీయ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రూపంలో. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ ఆ రోజు 2009లో ఆయన ఎంపీగా 4-9 సమయంలో ఆయన మీద పెప్పర్ స్ప్రే సైతం ప్రయోగించింది అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు. ప్రాణాలు సైతం తెగించి కొట్లాడిండు ఆయన. డెఫినెట్గా ఆయనకు వాయిస్ ఉంటుంది, తెలంగాణ అనే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నా, తెలంగాణ ఉద్యమకారుడిగా నికార్సైన తెలంగాణ ఉద్యమవాదిగా మాట్లాడుతున్నారు ఆయన. ఇదే కాదు, తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్ సభ పైన. ఒక్కసారి నేను కవిత మాటలు వినిపించే ముందు నాతో పాటుగా తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధి మనోజ గారు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమకారిణి సుమిత్రానందన్ గారు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు నడిపించినటువంటి చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు. అందరూ ఉద్యమకారులే. వీళ్ళ వర్షం కూడా తీసుకుంటారు. పార్టీలకు అతీతంగా వీరంతా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ ఇది వరకు ఒకసారి
రైట్, ఇది టిఆర్ఎస్ తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మేము వస్తున్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తామనేటువంటి కవిత వ్యాఖ్యలు. ఇక్కడ రాజకీయం అంతా నడుస్తోంది పవన్ కళ్యాణ్, జనసేన అండ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలే. ఎంత నీచాతి నీచంగా అంటే కొన్ని మాటలు మీ ముందు నేను చూపించలేకపోతున్నాను. మీరు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను మాటలు కూడా చదువుతాను. తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు తెలంగాణ పబ్లిక్ని జనరలైజ్ చేసి ఏమంటున్నారు తెలుసా? మీకు కామెంట్ చదువుతాను. ఇప్పటికే ఈ కామెంట్ మీరు సోషల్ మీడియా చూసే ఉంటారు. ఐఎమ్ సారీ, ఈ మాటలు నేను చదువుతున్న కామెంట్ ఏదైనా ఇబ్బంది కలిగిస్తే నేను ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను, క్షమించండి. ఏమంటున్నారంటే ఒక ఆయన పేరుతో చైతన్య కురపాటి అంట. ఏం కామెంట్ చేస్తున్నారంటే, మీ జీలో దమ్ముంటే ఆంధ్ర వాళ్ళు పెట్టినటువంటి కంపెనీలను తెలంగాణ నుండి తరిమేయండి, మేము లేకపోతే మీకు బ్రతికెక్కడిది, మళ్ళీ నిజాం కాలంలో మాదిరిగా మీ భార్యలని దొరల దగ్గరికి పంపుతారా? ఇదా పెట్టాల్సిన కామెంట్. ఆయన ప్రొఫైల్ చూస్తే జనసేన పార్టీ లేకపోతే టీడీపీకి సంబంధించిన పోస్టులు కనబడుతున్నాయి. ఇంత దరిద్రంగా మాట్లాడతారు. ఇదొకటి చాలా మచ్చుకు మాత్రం ఇవన్నీ కూడా కామెంట్స్. మరి జనసేన నాయకుడు ఆ కార్యకర్తలకి ఆ జన సైనికులకి ఈ రకంగానే కామెంట్లు పెట్టండి మహిళలను ఉద్దేశించి అని చెప్తున్నారా? మనతో పాటు ప్యానెల్లో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ స్టార్ట్ విత్ స్టూడియో గెస్ట్ ఉన్నారు కాబట్టి మనోజ గారితో స్టార్ట్ చేస్తాను. రైట్, ఒక్కసారి నిజంగానే ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో మీ వర్షన్ ఏంటి, మంచిగా మీ భావం ఏంటి, మీ బాధ ఏంటి మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మీకు ప్యానెల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ కనిపిస్తున్నారు, బీజేపీ నాయకులు లేరని కూడా మీకు డౌట్ రావచ్చు. నేను కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడాను. ఆ బీజేపీ నాయకులు చెప్పిన నాకు మాట ఏంటంటే, మేమే మాట్లాడతాం దీని మీద అంటున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడడానికి? ఆ రోజు తేజస్వి సూర్య పాకిస్తాన్ రోజు మాట్లాడిరా? ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ పార్లమెంట్లో తలుపులు మూసి తెలంగాణ తీసుకొచ్చిన రోజు మాట్లాడిరా? మోదీ గారు ఏకంగా తల్లిని చంపి బిడ్డను పుట్టించారన్నప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడండి. మేము కొత్తగా దీనికి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నిజంగానే బీజేపీ తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎవరైనా రియాక్ట్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మేము మీ రియాక్షన్ తీసుకుంటాం. నేను 4-5కి కాల్ చేశాను దీని గురించి డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. మేమేం మాట్లాడతామనే సమాధానమే వచ్చింది వారి నుంచి. సో మనోజ గారు, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యూ. ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయం, పవన్ కళ్యాణ్ పైన ఎందుకు ఇన్ని రాజకీయ పార్టీలు? నేను కవిత మాటలు వినిపించాను, బీఆర్ఎస్ నేతలు చాలామంది రియాక్ట్ అయ్యారు. సో తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత గురు రియాక్ట్ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి మళ్ళీ వస్తున్నాయంటే నాకు అప్పటి రోజు తెలంగాణ ఉద్యమం కనబడుతుంది. టీజేఏసీ పేరిట అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చినట్టు. ఏంది సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది ఇంతలాగా? ఓకే, ముందుగా తెలంగాణ ప్రజలకి జై తెలంగాణ. తెలంగాణ ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు నిజంగా కూడా చాలా బాధాకరం.